హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. ఇరిడా Q2 రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. సో ఇరిడా కంపెనీ ఎలా ఉంది, దట్ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, అలాగే మన పోర్ట్ఫోలియోలో ఈ షేర్ ఉంటే ఎలాంటి చూసుకోవాలి. రెవెన్యూస్ పరంగా చూసుకుంటే లాస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే 26% ఎక్కువ వీళ్ళు రెవెన్యూస్ అయితే జనరేట్ చేశారు. ఆల్మోస్ట్ 2000 crores వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. నెట్ ప్రాఫిట్ కూడా 41% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ చూపించారు, 549 crores అయితే. అలాగే లోన్ బుక్ కూడా 84,000 crores ఉంటాయి. దీంట్లో లోన్ శాంక్షన్స్ 21,000 crores, అలాగే లోన్ డిస్బర్స్మెంట్స్ వచ్చి 8,000 crores ఉన్నాయి. సో ఇంకా పొటెన్షియల్ ఉంది, ఇంకా లోన్ డిస్బర్స్మెంట్స్ అవుతాయి నెక్స్ట్ 2 quarters లో కూడా. ఎన్పిఏ మూవ్మెంట్ చూసుకుంటే కనుక వీళ్ళకి లాస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే కొంచెం తగ్గాయి ఎన్పిఎస్. సో కీ స్ట్రెంత్ చూసుకుంటే వీళ్ళకి మంచి స్ట్రాంగ్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి కాబట్టి అన్ని గ్రీన్ ఎనర్జీ కంపెనీస్కి వాళ్ళందరూ కూడా ఇరిడా ఫైనాన్స్ చేస్తుంది కాబట్టి వీళ్ళకి కూడా వీళ్ళ లోన్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక మంచి పొజిషన్. అలా దీనివల్ల వాళ్ళ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. ఇవే కాకుండా మేజర్ రిస్క్ ఏంటంటే దీంట్లో బారింగ్ కాస్ట్ పెరుగుతున్నారు. వీళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. ప్రతి ప్రాజెక్ట్ కూడా గవర్నమెంట్ రీఫైనాన్స్ చేయాలి కాబట్టి యాజ్ ఎ ఇన్వెస్టర్ చూసుకుంటే ఇరిడా అనేది ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ కాబట్టి సో కొంచెం స్ట్రాంగ్ గ్రోత్ అయితే ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తున్నారు, రెన్యూబుల్ ఎనర్జీ వైపు వెళ్తున్నారు. ఈ ఫ్యూచర్ అవుట్లుక్ అయితే బాగానే ఉంటుంది. సో స్టేబుల్ గానే ఉంది ప్రస్తుతానికి అయితే. అండ్ వాల్యుయేషన్ పరంగా చూస్తే కూడా ఓకే, అంత బెటర్ వాల్యుయేషన్ అయితే కనిపించట్లేదు. బట్ ఇట్స్ ఓకే, ఇప్పుడున్న నెంబర్స్కి ఈ వాల్యుయేషన్ ఓకే అన్నట్టుగానే ఉంది.